హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ కుటుంబంలో వారు ఇంకా మారలేదని, మీలో కొంతమంది మీ యజమానులు మారలేదని, అలాగే మీలో కొంతమంది మీ కుమారులు ఇంకా మారలేదని, దేవుని విశ్వసించట్లేదని బాధపడుతూ ఉన్నారు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారిని ప్రభు తగిన కాలమందు దర్శించబోతూ ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. కొంతకాలము వారు దేవునికి అవిధేయత స్థితిని దేవుడే వారికి ఎలో చేశారండి, పర్మిట్ చేశారు. సో ఆ పర్మిటెడ్ టైం వరకు వారు దేవునికి విరోధంగానే మాట్లాడతారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేరు, వ్యతిరేకంగానే ఉంటారు. భయపడకండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 11:33 వర్స్ మీరు చూసినట్లయితే, దేవుడు అందరినీ కరుణించవలనని అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అని రాయబడింది. అంటే ఒక సమయంలో ప్రభువు కరుణ చూపించటానికి సమయాన్ని సిద్ధపరిచాడు. అంతవరకు వారు అవిధేయతా స్థితిలో ఉంచబడటం కూడా దేవుని చిత్తానుసారంగానే ఉంటుందండి. కాబట్టి ఎవరు కూడా మీ కుటుంబ సభ్యులు ఇంకా మార్చబడట్లేదని డిప్రెషన్ అవ్వద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, కలవరం చెందవద్దు. దేవుని చిత్తానుసారంగా వారు మార్చబడే సమయం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.